హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే టైటిల్ బార్లో కూడా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఆ పర్టిక్యులర్ పిక్ని విత్ ప్రైస్ తోటి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. నేను అవైలబుల్గా ఉంటే మీకు అది కన్ఫర్మ్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, నో క్యాష్ ఆన్ డెలివరీ. గూగుల్ పే ఆర్ ఫోన్పే ఈ రెండిటి మాత్రమే పేమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఎవరికైనా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నా కూడా నేను మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. సో నో ప్రాబ్లం, అది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. ఇంకొక విషయం ఏంటి అంటే కంపల్సరీ పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది తీయండి. కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోలో ప్యాకెట్ మొత్తం ఫుల్గా కనిపించేట్టు కదా అలా వీడియో అనేది తీయండి. ఎండింగ్ వరకు మీరు బాక్స్ ఓపెన్ చేసి జ్యువెలరీని కూడా ఆ వీడియోలో క్లియర్గా చూపించండి. అలా క్లియర్గా ఉంటేనే ఏదైనా క్లెయిమ్ ఉంటే, ఏమైనా డ్యామేజ్ అయినా అలాంటి వాటికి మేము రిటర్న్ తీసుకుంటాము, వేరేది ఎక్స్చేంజ్ చేస్తాం. అండ్ కలర్ బాగోలేదని, ఏదో క్వాలిటీ బాగాలేదని రిటర్న్ చేస్తాము అంటే అది మాత్రం ఉండదండి. ఎందుకంటే మేము ప్రతిదీ మీకు ప్రూఫ్గా వీడియో కూడా పంపిస్తున్నాము. మీరు ఈరోజు ఈ ఐటెం కావాలి అంటే నేను దాని వీడియో కూడా మీకు సెండ్ చేస్తున్నాను. సో ఆ వీడియో చూసుకొని అదే మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ రిటర్న్ అలాంటివి ఎక్స్చేంజ్ అలాంటివి అయితే ఉండవు. అలాగే చిన్న చిన్న డ్యామేజ్ అంటే స్టోన్ ఓడిపోవడం అలాంటివి అయితే డ్యామేజ్ కిందకి రావు. అవి ఆ బాక్స్లోనే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా స్టిక్ అనేది చేసుకోవచ్చు. సో క్లెయిమ్ ఏదైనా ఉంటే వీడియోలో నీట్గా కంపల్సరీగా ఉంటేనే మీరు నాకు అది ఇట్లా డ్యామేజ్ వచ్చింది అలా వచ్చిందని అడగండి. అదర్వైజ్ మేము అది యాక్సెప్ట్ చేయమన్నమాట. క్లెయిమ్ వీడియోలో క్లియర్గా ఒక్కటే వీడియోలో ఉండాలి, మళ్ళీ 2 వీడియోస్ అలా ఉండకూడదు. స్టార్టింగ్ మీరు పార్సల్ ఓపెన్ చేసే దగ్గర నుంచి ఎండింగ్ వరకు మీరు ఆ పార్సల్ ఓపెన్ చేసి అండ్ నెక్స్ట్ ఆ కవర్ ఓపెన్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ చైన్ అనేది మాకు దాంట్లో నీట్గా చూపించాలి. ఒకవేళ వాటికి ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా నీట్గా కంటిన్యూగా అదే వీడియోలో చూపించాలి. అప్పుడు ఏమైనా డ్యామేజ్ వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాము. వన్ మోర్ థింగ్, షిప్పింగ్ ఛార్జెస్ అనేది దేనికైనా కూడా 100 రూపీస్ ఉంటుంది. అదే హిప్ బెల్ట్స్కి, పెద్ద హిప్ బెల్ట్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం 150 రూపీస్ ఉంటుంది. రిమైనింగ్ వాటికి దేనికైనా 100. మీరు 10 చైన్స్ ఆర్డర్ చేసినా 20 చైన్స్ ఆర్డర్ చేసినా 100 రూపీసే ఉంటుంది. బట్ ఆ చైన్స్ ఎలా ఆర్డర్ చేయాలి అంటే ఎట్ ఏ టైం చేయాలి అన్నీ కూడా. ఈరోజు మార్నింగ్ ఒక చైన్ అండ్ రేపు ఈవినింగ్ ఒకటి, లేదా ఈరోజు ఆఫ్టర్నూనే ఇంకొక చైన్ ఆర్డర్ చేసి అది ఈ ఆర్డర్లో బుక్ చేయండి, మళ్ళీ మేము దానికి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయం, ఇలా ఉండదు. మార్నింగ్ చేసేటప్పుడే మొత్తం అన్నీ చేసేయండి, లేదా ఈవినింగ్ చేసేయండి, లేదా మీకు కన్ఫర్మ్ అనుకున్నాకే ఆర్డర్ అనేది చేసేసుకోండి. అప్పుడు మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువగా పడవు. సో నేను చెప్పేది అదే, ఒకేసారి ఆర్డర్ చేస్తే సేమ్ షిప్పింగ్ ఛార్జెస్లో వస్తాయి. మీరు డిఫరెంట్ టైమ్స్లో ఆర్డర్ చేస్తే ప్రతిదానికి మీరు షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత క్యాన్సలేషన్ అలాంటివి ఉండవు. మీరు పేమెంట్ వచ్చేసింది అంటే మేము అది బుక్ చేసేస్తాం, మళ్ళీ ఎక్స్చేంజ్ వేరేది సెలెక్ట్ చేసుకుంటాను, ఇలా ఉండదు. ఇంకొకటి, అర్జెంట్ ఆర్డర్స్ తీసుకోమండి. మినిమం షిప్పింగ్ చేయడానికే 7 to 10 days పడుతుంది. అలాగే మీకు ఆ ప్రోడక్ట్ రీచ్ అవ్వడానికి ఇంకొక 1 week పడుతుంది. సో మీరు మ్యాక్సిమం 7 days నుంచి 15 days వరకు టైం అనేది పెట్టుకోండి. మీకు మినిమం 15 days టైం అనేది ఉంటేనే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ రాకపోతే మీరు అప్సెట్ అవుతారు, మళ్ళీ మమ్మల్ని టెన్షన్ పెడతారు. అలా చేయకండి. సో మీకు టైం ఉంది అంటేనే బుక్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే 1 weekలోనే కావాలి, ఇలా 10 days లోపే కావాలి అలా అంటే మాత్రం ప్రోడక్ట్స్ అనేది ఆ టైంకి రాకపోవచ్చు. ఈవెన్ మేము ఇమీడియట్గా షిప్ చేసినా కూడా కొరియర్ దగ్గర ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు లేట్గా పంపించడం అలా ఏమైనా జరగవచ్చు. సో మీకు టైం ఉంటేనే, మీకు 15 days అయినా కూడా ఓకే అని అనుకుంటేనే దెన్ మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే రిప్లైస్ ఇవ్వకపోతే మిస్డ్ కాల్స్ ఇస్తున్నారండి. ప్లీజ్ అలా చేయకండి. కంపల్సరీ ఒకరి తర్వాత ఒకరికి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. మరి దారుణంగా అసలుకి 3 to 5 times కంటిన్యూగా కాల్స్ చేస్తూనే ఉన్నారు. వాట్సాప్ కాల్ కానీ నార్మల్ కాల్ కానీ
వేరే వాళ్ళకి రిప్లై ఇస్తూనే ఉన్నాను. నేను ఫస్ట్ ఎవరైతే మెసేజ్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు ఇంకా రిప్లై ఇవ్వలేదంటే ఆ మెసేజ్ పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ వాట్సాప్లో. సో మళ్ళీ మీకే రిప్లై అనేది లేట్గా వస్తుంది. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా నేను మీ మెసేజ్ ఓపెన్ చేయలేను. ఎందుకంటే మీకంటే ముందు ఎవరైతే ఆర్డర్ మెసేజెస్ పెట్టుకొని వాళ్ళ అవైలబిలిటీ అడుగుతున్నారో వాళ్ళకు మేము రిప్లై ఇచ్చాక ఇంకొకరికి వెళ్తాం కదా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంతే. అండ్ ఇంకా టైంపాస్ ఎంక్వైరీస్ చేయకండి. రీసెల్లర్స్ మరి ఎవరైనా కస్టమర్స్ లేదా ఆల్ సేల్ చేసుకునే వాళ్ళు నాకు తెలీదు. కావాలని వాంటెడ్గా కొన్నిసార్లు అవైలబిలిటీ అనేది అడుగుతున్నారు. ఆ తర్వాత అవైలబిలిటీ అడిగి మళ్ళీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయట్లేదు. సో మీ ఇలాంటి వల్ల ఏమవుతుంది అంటే రియల్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి రిప్లై అనేది లేట్ వెళ్తూ ఉంటుంది. సో అదొకటి. టైంపాస్ ఎంక్వైరీస్ చేయకండి. నేను మరీ చెప్తున్నాను, అర్జెంట్ ఆర్డర్స్ తీసుకోవడం కుదరదు. టైం ఉంటేనే మీరు బుక్ అనేది చేసుకోండి. అండ్ ట్రాకింగ్స్ అయితే అందరికీ నేను ప్రొవైడ్ చేస్తూనే ఉన్నానండి. సో మీరేం టెన్షన్ పడద్దు ఎవరికైనా ట్రాకింగ్ ఇవ్వలేదు అంటే. ఎందుకంటే చాలా బల్క్ ఆర్డర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒకరిది మిస్ అవుతూ ఉండొచ్చు. బట్ మీరేం టెన్షన్ పడకండి. 10 days లోపు మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అవ్వలేదు అనుకోండి, ఒకసారి మాకు మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకుంటాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను ట్రస్ట్ చేసినందుకు. నేను ఇంత రెస్పాన్స్ వస్తుంది, హ్యూజ్ రెస్పాన్స్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటాను, ఇది సైడ్ అనమాట. మెయిన్ అంటే ఫ్యూచర్లో నాకు బొటిక్ పెట్టాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంది. దానికని నేను ఇప్పుడు గ్రౌండ్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. బట్ మీరు నిజంగా నన్ను నమ్మి ఇంతగా హ్యూజ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అండ్ అలాగే ఇంకొకటండి, మీకు పార్సల్ అనేది వచ్చిన తర్వాత వీడియో తీస్తారు కదా, అది కంటిన్యూగా తీయండి ప్లీజ్. డోంట్ ఫర్గెట్ దిస్. ఎందుకంటే ఏమైనా క్లెయిమ్ ఉన్నా కూడా మేము రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకనే నేను మరీ చెప్తున్నాను ఈ ఒక్క విషయం మీకు. అలాగే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది కూడా మాకు ఒక ఫోటో పెట్టండి. పెడితే మేము దాన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేసుకుంటాము. మీకు అది ఎలా అనిపించింది ఏంటి అనేది పెడితే మాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. గైస్, ఇంకా ఎక్కువగా మిమ్మల్ని విసిగించాను ఈరోజు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నేను ప్రతి దాంట్లో మీకు అది మ్యాట్ ఫినిషింగా కాదా అని కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నాను. డోంట్ వరీ అబౌట్ దట్. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో అడగండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. కొంచెం లేట్ అయినా కూడా సేమ్ డేనే నేను రిప్లై ఇచ్చేస్తున్నాను మ్యాక్సిమం అందరికీ. ఈవెన్ నాకు రిప్లై చేయడానికి 3 hours పడుతుందండి ఈవినింగ్. ఎక్కువగా నేను ఈవినింగే చేస్తున్నాను, డే టైంలో ఎక్కువ రిప్లైస్ ఇవ్వట్లేదు బికాస్ ఆఫ్ ఆఫీస్ వర్క్, అది పర్సనల్. సో ఈరోజు వీడియోలో అయితే చాలా మంచి కోంబోస్ ఉన్నాయి, లాంగ్ హారాస్ ఉన్నాయి, చోకర్స్, బాజుబంద్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. చూడండి, ఏమైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఈ జీజే పాలిష్ కూడా కొంతమంది అడిగారు, వాళ్ళ కోసమే సేమ్ సెట్ కావాలి స్మాల్ అండ్ లాంగ్ అని చెప్పేసి వాళ్ళ కోసం ఇది పోస్ట్ చేశాను. స్టిల్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు స్టిల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లక్కీ డ్రా రేపు లాస్ట్ డేట్. నేను 11th రోజు మార్నింగ్ అనౌన్స్ చేస్తాను వీడియోతో పాటు ఎవరికి వచ్చాయని. ఇప్పటి వరకు 39 members పేమెంట్ అనేది చేశారు, 50 rupees. సో స్టిల్ ఇంకా ఎవరైనా పేమెంట్ చేయాలి అనుకుంటే రేపు మొత్తం చేయవచ్చు. నెక్స్ట్ డే రేపు అంటే 9 వరకు, రేపు 9 o'clock వరకు చేయొచ్చు. ఎందుకంటే 9 తర్వాత నేను వీడియో అనేది అప్లోడ్ చేసి పెట్టేస్తాను నైట్ 12 ఆ టైంలో. సో మళ్ళీ ఆ తర్వాత మీరు చేసిన వేస్ట్ కదా. బిఫోర్ 9 o'clock నైట్ ఆలోపు ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ లక్కీ డ్రా కూడా ఎవ్రీ మంత్ పెడదామని నేను అనుకుంటున్నాను. ఈ రెస్పాన్స్ని చూసి నెక్స్ట్ మంత్ పెట్టాలా లేదా అని ఒకసారి ఆలోచిస్తాను. అండ్ ఈ బాజుబంద్ కూడా అడిగారండి ఎవరో, అందుకనే నేను స్టిల్ ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను దీనికోసమే. వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు.
అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ విత్ ఇయర్ రింగ్స్. కొన్ని ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. విత్ ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. అండ్ ఈరోజు బ్లాక్ బీడ్స్ కూడా బాగున్నాయి కలెక్షన్ అనేది వీడియోలో. ఇవి వచ్చేసి లక్ష్మీ బుట్ట, ఓన్లీ $599 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ ప్లస్ షిప్పింగ్ డాలర్ సింబల్ పెట్టాను కదా, అలా ఉంటే షిప్పింగ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కొన్నిటికి ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి, వాటికి ఫ్రీ షిప్పింగ్ అని నేను క్లియర్గా రాస్తున్నాను. అండ్ కొన్నిటికి FS అని పెడుతున్నాను. FS అంటే ఫ్రీ షిప్పింగ్ అని అర్థం. అలా ఉన్న వాటికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదు. సో దట్స్ ఇట్ గైస్, అంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్, కీప్ బుకింగ్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో అనేది. ఈ మంత్ గివేవేలో వహీదా గారికి వచ్చింది గివేవే గిఫ్ట్ అనేది. నేను వాళ్ళకి ట్రాకింగ్ ఇంకా ఇవ్వలేదు. ఐ విల్ గివ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. సో లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. గివేవేలో గిఫ్ట్ రావచ్చు. అండ్ నా హ్యాండ్లో ఏముండదండి గివేవే అనేది. అది సిస్టమ్ జనరేటెడ్, నేను ఆన్లైన్లో తీస్తాను కాబట్టి ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. గివింగ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ కంపేరింగ్ టు మార్కెట్. సో కీప్ షాపింగ్.